మీకు మీరే రక్షణ కావాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తూ మిమ్మల్ని రక్షించాల్సిన అవసరం లేదు. మీకున్నటువంటి సంకల్ప బలమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మనం 3-4 సంవత్సరాల క్రితం చూసాము ఒక డాక్టర్ అమ్మాయి నిర్భయ. ఆ కేసు అందరికీ తెలిసినటువంటిది. అంత చదువుకున్నటువంటి అమ్మాయి, డాక్టర్ చేస్తున్నటువంటి అమ్మాయి తనని తాను రక్షించుకోలేకపోయింది. అంటే ఒక పెద్ద మహాపట్టణంలో డాక్టర్ వృత్తి చేస్తూ తనని తాను రక్షించుకోలేనటువంటి ఒక అమ్మాయి మరి మామూలు గ్రామాల్లో పల్లెటూరులో ఉండేటటువంటి వారు తమని తాము ఎలా రక్షించుకుంటారు అనేటటువంటిది ఇప్పుడు మన సమాజం ముందు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఎస్, నాకు నేనే రక్ష, ఇది నిజం. నాకు నేనే రక్ష. ప్రస్తుత సమాజంలో మన చుట్టూరా ఉన్న తోడేళ్ల నుండి నన్ను నేను కాపాడుకోవడానికి నాకు నేనే రక్షణ కవచంలా సిద్ధమవుతున్నాను. నాకు నేనే రక్షణ కవచంలా సిద్ధమవుతున్నాను. ఎస్, నాలో ఓ ఆత్మస్థైర్యం ఉంది, నాలో ఓ నమ్మకం ఉంది, నాలో కొండలనైనా పిండి చేయగల బలం ఉంది, నాలో కొండలనైనా పిండి చేయగల బలం ఉంది. అన్నిటినీ మించి నన్ను నేను కాపాడుకోగలననే ఓ ఆత్మ బలం ఉంది. అన్నిటినీ మించి నన్ను నేను కాపాడుకోగలననే ఓ ఆత్మ బలం ఉంది. నాలోనే కాదు సుమా, నాలోనే కాదు సుమా, ఇది ప్రతి ఆడపిల్లలోనూ ఉండాలి. ఇది ప్రతి ఆడపిల్లలోనూ ఉండాలి, ఉంటుంది కూడా. కానీ ఇక్కడ కానీ అని ఒక క్వశ్చన్ వేసి చూడండి. మనం బలహీనులమనే ఒక భావం, మనం బలహీనులమనే ఒక భావము మన మీద ఓ నీడగా పరుచుకుంది. కాదు కాదు సుమా, ఈ సమాజమే అలా పరుచుకునేలా చేసింది. ఈ సమాజమే అలా పరుచుకునేలా చేసింది. అందుకే నేను అంటున్నాను, మనకి మనమే ఓ రక్షణ కావాలి. వావి వరుసలతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు కామాంధుల చేతుల్లో జీవితాలు బలవుతుంటే మనకి మనమే ఓ రక్షణ కావాలి. ఓ మహిళ ఎప్పుడూ కూడా నిన్ను నీవు బలహీనపరచుకోకు. నీకు నీవే ఆదిశక్తి కావాలి. దుష్ట శక్తులను ఎదిరించాలి. నీ ఆత్మబలం ముందు ఎవరైనా తలొగ్గాల్సింది. నీకున్న ఆత్మబలం ముందు ఎవరైనా తలొగ్గాల్సింది. ఓ యువతి, అలా నిన్ను నీవు తీర్చిదిద్దుకో. ఓ యువతి, అలా నిన్ను నీవు తీర్చిదిద్దుకో. నీకు నీవే చైతన్య ప్రభవై ప్రభంజనమై ముందుకు సాగిపో. నీకు నీవే ఓ చైతన్య ప్రభవై ప్రభంజనమై ముందుకు సాగిపో. థ్యాంక్ యూ. ఇలా మీ అందరితోటి